వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను సహస్ర. సో ఇవాళ మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే చిచ్చర పిడుగు అని చెప్పాలి. ఎందుకంటే అతి చిన్న వయసులోనే ఎన్నో ఉన్నత ఆలోచనలతోని సినిమాలేమి, స్పోర్ట్స్ ఏమి, సీరియల్స్ ఏమి, చదువేమి, బిజినెస్ ఏమి, ఎన్నో ఆలోచనలు ఇంత చిన్న వయసులోనే ఈ అబ్బాయికి ఉన్నాయి. అది కూడా కేవలం 12 సంవత్సరాలు మాత్రమే. రీసెంట్గా ఒక సినిమా హిట్ కూడా కొట్టాడు. ఆ సినిమాలో హీరో ఆయన చిన్నప్పుడు చేసినటువంటి క్యారెక్టర్ అనమాట, కార్తిక్ చిన్నప్పుడు క్యారెక్టర్. సో మరి ఆ అబ్బాయి ఎవరో కాదు, ఉజ్వల్ తేజ్ మనతో పాటు ఉన్నారు. మరి ఉజ్వల్ తేజ్ని ఈరోజు చాలా విషయాలు అడిగి తెలుసుకుందాం. ఆయన పర్సనల్ డీటెయిల్స్, సినిమాకి సంబంధించిన విషయాలు, సీరియల్స్ ఎలా జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా తన మాటలను తెలుసుకుందాం. సో లెట్స్ వెల్కమ్ హిమ్, ఉజ్వల్ తేజ్. హాయ్ ఉజ్వల్. హాయ్ అక్క, ఎలా ఉన్నావు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. చాలా క్యూట్ గా ఉన్నావు. సినిమాల కన్నా బయట ఇంకా చాలా క్యూట్ గా ఉన్నావు. ఎవరి పోలిక, మమ్మీనా డాడీనా? ఇద్దరా? నేను మమ్మీని చూసాను. సో మీ మమ్మీ కలరే ఉన్నావు, మీ మమ్మీ లాగే ఉన్నావు కొద్దిగా. సో ఎవరు ఎట్లా ఎంకరేజ్ ఇచ్చారు, మమ్మీనా డాడీనా ఈ ఫీల్డ్ రావడానికి? అందరు ఫ్యామిలీ ఇచ్చారు అక్క నాకు ఎంకరేజ్మెంట్. ఫ్యామిలీ మొత్తం ఇచ్చారా? నువ్వు ఒక్కడే కదా, అందుకే ఫుల్ సపోర్ట్ ఒక్కడు అని. సో ఎన్నాళ్ళు అయింది ఇండస్ట్రీకి వచ్చి? 6 years అండి. 6 years. నేను కూడా ఆల్మోస్ట్ 5-6 years. ఇద్దరం ఒకటేసారి వచ్చాం. ఏ క్లాస్ లో వచ్చావు? నేను ఫస్ట్ క్లాస్ లో వచ్చాను అక్క. ఫస్ట్ క్లాస్. ఇప్పుడు 7th క్లాస్ చదువుతున్నావా? ఒక ఫస్ట్ క్లాస్ నుంచి కూడా. సో కెమెరా ఫస్ట్ ఫేస్ చేసింది ఏ క్లాస్, ఏ ఇయర్, ఎప్పుడు? కెమెరా అది ఆ కెమెరా ఎక్స్పీరియన్స్ 2018 లో అక్క ఒక యాడ్ షూట్ చేశాను, నాకు గుర్తులేదు. సో అది నా ఫస్ట్ అన్నమాట. ఫుల్ భయం వేసింది అప్పుడు, కానీ మెల్లిమెల్లిగా డైరెక్టర్స్ నాతో చాలా క్లోజ్ గా ఉండే, అలా అలవాటు అయిపోయింది అప్పటి నుంచి. అవునా? ఫస్ట్ షూట్ 2018 లో. అదేం యాడ్? అది ఏదో యాడ్ ఉండే అక్క, లైక్ తో సంథింగ్ చిట్ ఫండ్ యాడ్. సో అది చేసాను, నాకు పేరు గుర్తులేదు. తెలుగు తెలుగు. ఎక్కడ షూట్? హైదరాబాద్ లో. హైదరాబాద్ లో ఫస్ట్ టైం చేసా ఫస్ట్. ఆ తర్వాత ఇంకా అన్ని ఎక్కువ ఫస్ట్ అంతా చేసినంత కూడా యాడ్సేనా? ఫస్ట్ 2018 to 19 అంతా యాడ్స్, మోడలింగ్ చేశాను. 2020 నుంచి మూవీస్ కి వచ్చాను, మూవీ సీరియల్స్. డైరెక్ట్ ఫస్ట్ మూవీనా, సీరియలా, వెబ్ సిరీసా? ఫస్ట్ ఒక మూవీ చేశాను అక్క. సారీ, ఫస్ట్ ఒక యాడ్ చేసా యానీ మాస్టర్ తోటి, బాల్ భారత్ యాడ్, ఈటీవీలో యాడ్. అది అయిపోయిన తర్వాత మూవీకి వచ్చా. మూవీలో మా మూవీ అని నా సినిమా ఆగిపోయిందని ఒక మూవీ, దానిలో చైల్డ్ హీరో 30-40 minutes ఉంటాను. అది నా ఫస్ట్ మూవీ. 31st మూవీ. ఆ సినిమా పేరు ఏం పేరను? నా సినిమా ఆగిపోతుంది. సినిమా పేరు నా సినిమా ఆగిపోతుంది. ఇప్పుడు ఆ సినిమా ఆగిపోయిందా, ఉందా? అది ప్రెసెంట్ ఆగిపోయింది, వస్తుంది. పేరు అలా పెడితే మరి ఆగిపోదా చిన్న? ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిపోయింది, ఇప్పుడు వస్తే ఛాన్సెస్ ఉన్నాయి. నా సినిమా ఆగిపోయింది కానీ వస్తుంది అనుకుంటున్నా, చూద్దాం. ఆ సినిమా కనుక రిలీజ్ అయితే నీకు చాలా బెనిఫిట్స్ కదా. 30 to 40 minutes అంటే అందులో ఏం క్యారెక్టర్ చేసావు? చైల్డ్ హీరో అక్క. ఓ చైల్డ్ హీరో నువ్వే. ఇంకా పెద్ద హీరో ఎవరు? పెద్ద హీరో యాక్చువల్లీ గౌతమ్ రాజ్ గారు ఉన్నారు కదా, వాళ్ళ సన్ అనుకున్నారు. ఇప్పుడు చూడాలి దాన్ని. మీకు ఎవరనేది ఐడియా లేదు? ఇప్పుడు నాకు ప్రెసెంట్ ఐడియా లేదు. కానీ అన్ని సినిమాలలో హీరో చిన్నప్పుడు క్యారెక్టర్ చేసావు కదా కొన్ని మూవీస్ లో. ఆ సినిమాలో చిన్నప్పుడు కార్తిక్ లాగా, ఇంకా చోర్ బజార్ లో కూడా అనుకున్నా హీరో ఫ్రెండ్. కాకపోతే నిన్ను పెట్టాల్సింది మిస్ మ్యాచ్ అయింది. కానీ ఆకాష్ పూరి సినిమా హీరోనే కదా అది? ఆకాష్ పూరి సార్, ఆకాష్ పూరి గారిది. అతనిలాగానే ఉన్నాం అనేసి కూడా అన్నట్టున్నారు ఇన్స్టాగ్రామ్ కామెంట్స్. అవును, చూసాను ఇన్స్టాలో. చిన్నప్పుడు ఆకాష్ పూరి ఒక సినిమాలో చేస్తాడు. ఏ సినిమా అంటే బుజ్జిగాడు సినిమాలో. నీకు ఐడియా ఉందా? కొన్ని చిన్నప్పుడు సినిమాలు చాలా దాంట్లో చేశాడు. అతను చిన్నగా ఉన్నప్పుడు సేమ్ నీలాగే ఉండేవాడు. చాలా, నువ్వు చూసావు అతనివి? చూడు, సేమ్ నీలాగే ఉన్నాడు. బహుశా కొద్దిగా ఆయన డైరెక్టర్ చూసుకోలేదు అనుకుంటా, మిస్ మ్యాచ్ చేశాడు. అది పర్లేదులే. నెక్స్ట్ ఇంకా నాగ చైతన్యతో ఇంకా పెద్ద పెద్ద హీరోస్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని అన్నారు, నిజమే? ఎట్లా ఉంది ఇప్పుడు నెక్స్ట్ నీకు సినిమాలు అదంతా కూడా? ఇప్పుడు రీసెంట్ గా ఒకటి మూవీ కాంట్రాక్ట్ సైన్ చేశాను అక్క. ప్రెసెంట్ అయితే అది సీరియల్ నడుస్తుంది.
అవును, ఇంతకు సీరియల్ ఎట్లా వచ్చింది అవకాశం నీకు? సీరియల్ అవకాశం అక్క, నేను ఒక వరంగల్ మూవీలో షూటింగ్ చేస్తున్నాను. దాంట్లో మమ్మీ ఇంకొక ఆంటీ ఉండేవారు, యశస్విని ఆంటీ. సో వాళ్ళిద్దరు లైక్ ఆ రోజు మేము ఇంకా 3 kids ఉన్నారు నాతో పాటు. మేము షూటింగ్ చేస్తుంటే మా మమ్మీ ఇంకా ఆమె చాలా క్లోజ్ అయిపోయింది. సో లైక్ ఆంటీ అనింది, నీకు ఒక మూవీ వచ్చి సీరియల్ ఉంది చేస్తారా అంటే, మమ్మీ అనింది లైక్ సీరియల్స్ కదా, మళ్ళీ మూవీస్ సీరియల్స్ ఏమైనా ప్రాబ్లం అవుతుందా అంటే, ఏం కాదు, జస్ట్ లైక్ ఒక ఫేమ్ లాగా వస్తుంది మీకు, సీరియల్స్ చేస్తే గుర్తుపడతారని, రికగ్నైజేషన్ వస్తుంది అంటే మమ్మీ అనేది ఓకే చేస్తామనింది. సో అలా ఫొటోస్ తీసి మేము మా మేనేజర్కి పెట్టాం, బాలు సార్కి. అలా సెలెక్ట్ అయిపోయాను. ఓహో, అదంతా ఎంత టైమ్ ఆఫ్ పీరియడ్ లో జరిగిపోయింది ఇదంతా అక్క మినిమం 3-2 months అయింది. అంతే, 3-2 months అంతా అయిపోయింది. ఫస్ట్ సీరియల్ ఏది నీది? నా ఫస్ట్ సీరియల్ చేసింది కృష్ణ తులసి. దానిలో 2 చిన్నపిల్లలు ఉంటారు. కృష్ణ తులసిలో 2. సో ఒకరు రిచ్ కిడ్, ఇంకొకరు పూర్ కిడ్ అనమాట. సో నా క్యారెక్టర్ ఏంటంటే, నేను లైక్ హైదరాబాద్ లోనే రిచెస్ట్ కిడ్. సో నేను ఆ పూర్ కిడ్ కి ఏంటంటే, నాకు పేరు గుర్తులేదు. ఆ పూర్ కిడ్ ఏంటంటే సంథింగ్ స్కాలర్షిప్ వల్ల దానిలో వచ్చింది, ప్రిన్సిపల్ నోట్ రాస్తారనమాట. సో నేను లైక్ ఓవర్ రిచ్ కిడ్, ఇంకా యాటిట్యూడ్ ఫుల్ ఉంటుంది నాకు. అలా తనని వస్తే నువ్వు డ్రైవర్ వాళ్ళ కొడుకువి అలానే ఉండు అని ఒక పెద్ద సీన్ ఉండే. సో అది ఎలా అయిందంటే, ఎంత పర్ఫెక్ట్ గా తీసారంటే డైరెక్టర్ సార్, ఈవినింగ్ లంచ్ బ్రేక్ అంటే 1:30 నుంచి రాత్రి 9:30 వరకు తీసారు ఆ షార్ట్. ఓన్లీ ఒక సీన్, ఈవినింగ్ 1:30 నుంచి రాత్రి 9:30 వరకు, అంటే ప్యాకప్ వరకు తీసారు. 1:30 నుంచి ఒక్క సీన్ 4 గంటలు. అంత ఓపిక ఎట్లా వస్తుంది మీకు అసలు? చిన్నపిల్లలు నాకంటే ఓకే అక్క, వాళ్ళు నాకంటే చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళకు కూడా వాళ్ళైతే అక్కడ వాళ్ళ మమ్మీని పట్టుకొని, అమ్మ నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతా అంటున్నారు. నేను ఇంకా లైక్ నేను అన్ని చేసిన ఇంట్రెస్ట్ తో చేస్తాను కాబట్టి అలా. నాకు అక్కడ ఏమైందంటే, చిన్నపిల్లలు కదా, నాకు షేడ్ దొరకలేదు, బండిలో కూర్చున్నాను. అక్కడ అంతా రోజు ఫుల్ హెక్టిక్ అయింది. అది నా ఫస్ట్ సీరియల్ ఎక్స్పీరియన్స్. చాలా ఫస్ట్ టైం నీకు చాలా ఇబ్బందిగా వచ్చింది. తర్వాత అనిపించిందా, అరే నాకు వద్దు అసలు ఇవన్నీ ఎందుకు, నేను చేయొద్దు, వెళ్ళిపోవాలి అట్లా? లేదక్క, ఇదంతా నా ఇంట్రెస్టే కాబట్టి నేను చేస్తా ఉన్నాను. నీ ఇంట్రెస్ట్ అంత ఇబ్బంది అయినా కూడా నువ్వు చేసినావు. గ్రేట్ తేజ. తర్వాత ఆ సీరియల్ తర్వాత నెక్స్ట్ ఏ సీరియల్ వచ్చింది, ఎట్లా వచ్చింది? నెక్స్ట్ పాపమ్మ జీవన జ్యోతి చేశాను. దానిలో ఏంటంటే చిల్డ్రన్స్ డే, నేను లైక్ గెస్ట్ అపీరియన్స్ అనమాట. వాళ్ళు అక్కడ స్కూల్లో చిల్డ్రన్స్ డే అవుతుంది అసెంబ్లీ. సో నాది ఒక చిన్న బిట్ ఉంటది, ఏంటంటే నేను ఒక టేబుల్ మీద యాపిల్, మార్కర్, చాక్, ఇలా అన్ని ఒక 3 rows లో 999 ఐటమ్స్ ఉంటాయి. సో నేను అంతా చూసి ఆర్డర్ లో చెప్పాలి కళ్ళు మూసుకొని. సో అదొక సీన్ ఉంది, అది చేసా సెకండ్ సీరియల్ లో. అదంతా కళ్ళు మూసుకొని చెప్పగలిగావా? ప్రాంప్టింగ్ ఉంది కదా. ఇంకొకటి నేను విన్నాను ఏంటంటే, నువ్వు సీరియల్స్ సినిమాలే కాకుండా స్పోర్ట్స్ కూడా బాగా ఆడతావని విన్నాను. ఎట్లా అంటే మళ్ళీ స్పోర్ట్స్ మీదకి ఇంట్రెస్ట్ ఎట్లా వచ్చింది? అంటే నేను యాక్టింగ్ సీరియల్స్ కంటే ముందు స్పోర్ట్స్ ఆడేవాడిని. లైక్ నేను స్పోర్ట్స్ అంటే అంత స్పోర్ట్స్ ఆడాను, ఓన్లీ ఒక ఫుట్బాల్ ఆడతా. క్రికెట్ నాకు ఆడడం రాదు, వాలీబాల్ ఆడతాను. సో నాకు ఫుట్బాల్ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్ ఉండే. సో నేను నాకు స్పోర్ట్స్ నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత యాక్టింగ్ మీద వచ్చి తర్వాత బిజినెస్ మీద వచ్చి ఇప్పుడు ఆ 3 చేస్తున్నాను నేను. ఇప్పుడు నీకు బిజినెస్ ఆలోచనలు కూడా ఉన్నాయా? ఏం బిజినెస్ పెడతావు? అది నేను చెప్పను, సీక్రెటా? సీక్రెట్ నేను తర్వాత చెప్పిస్తాగా. ఎప్పుడు పెడితే పెద్ద అయిన తర్వాత? లైక్ ఇప్పుడు లైక్ మనం 11th or 12th వస్తే మా స్కూల్ వాళ్ళు మనకి బిజినెస్ ఐడియాస్ వస్తే బిట్స్ బిలాని తీసుకెళ్తారు. బిట్స్ బిలాని అంటే ఇట్స్ ఇంజనీరింగ్ కాలేజ్. దానిలో నాకు ఏమేమి ఐడియాస్ ఉన్నాయో అక్కడ పర్ఫామ్ చేస్తే వాళ్ళు నాకు స్పాన్సర్షిప్స్ ఇస్తారు. నాకు కావాల్సినట్టు ఇంజనీర్స్ అడిగితే ఇంజనీర్స్ ఇస్తారు, అంతా వాళ్ళు హెల్ప్ చేస్తారు. కానీ అదొకటి సెలెక్ట్ కావాలి. సో నేను అంతా పీపీటీ చేసుకోవాలి. అప్పటి వరకు ఎలా అంటే నాకు ఇష్టం ఏంటంటే దానికి నేను ఒక లైక్ స్లైడింగ్ అంటే వచ్చేస్తుంది చిప్ అప్పుడు చెప్పు
చెప్పు పర్వాలేదు. చెప్పేసానే. నేను అదే అంటున్నా కదా. నా బిజినెస్ ఐడియా చెప్తాను. చెప్పేసాను. నేను చెప్పిస్తానన్నా చెప్పించేసిన. సో యాక్చువల్లీ ఇది మా సిస్టర్ అంటే కజిన్ది. సో తను సెకండ్ వచ్చింది. నేను దాన్ని ఫ్యూచర్ లో తీసుకెళ్దాం అనుకుంటున్నాను. లైక్ ఏంటంటే ఒక చిప్ ఉంటుంది అక్క. ఒక ఫార్మర్స్ ఉంటారు కదా, ఫార్మింగ్ కి ఏమన్నా ఫార్మ్ చేసే ముందు దాన్ని లైక్ ఒక స్లో లాక్ చేసి దానిలో ఆ చిప్ ఉంటుంది, ఒక చిప్ ఇంకొక రిమోట్. ఆ చిప్ దానిలో పెట్టి అంతే వాటర్ వేస్తే దానిలో వాటర్ తక్కువైనా పెస్టిసైడ్స్ తక్కువైనా ఆ చిప్ మనకి ఇండికేషన్ ఇస్తుంది. ఇండికేషన్ ఇస్తే మనం అప్పుడు ఫార్మర్స్ దాన్ని చూసి ఏం కావాలో తెచ్చుకుంటారు. ఇది ఏ క్లాస్ చదువుతున్నా? సెవెంత్ క్లాస్లో ఒక ఇంటర్నేషనల్ బిజినెస్ థాట్ అని చెప్పాలి. ఇది ఇంజనీరింగ్ చేసి ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇలాంటి బిజినెస్ ఐడియాలు ఇస్తారు. ఆయన చెప్పిన బిజినెస్ ఐడియా నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఆయనకు అంత నాలెడ్జ్, చిప్ అంటున్నాడు, అది అంటున్నాడు, ఇది అంటున్నాడు. ఆ టర్మినాలజీ యూజ్ చేసే టర్మినాలజీ కూడా ఎంత ఈ వయసులో ఎట్లా సాధ్యమైందో నాకైతే తెలియట్లేదు. ఎట్లా నీకు ఆ ఇండికేషన్ కానీ అక్కడ యూజ్ చేసే వాటర్ అవన్నీ ఎట్లా నీకు ఐడియా వచ్చినావన్నీ? యాక్చువల్లీ దీనికి కూడా ఒక రీజన్ ఉంది. సో ఏమందంటే మా బెస్ట్ ఫ్రెండ్ ఇక్కడ ఉంటాడు, సోమాంచ్ అని. వాడు 9th క్లాస్. సో వాడు ఏమైందంటే వాడు ఆ రోజు బస్ లో చాలా డల్ గా ఉండే. వాడి తర్వాత నాతో దగ్గర కూర్చొని ఏడుస్తా అన్నాడు. నేనన్నా ఏమైంది బ్రో అంటే, లైక్ నా ఒక బిజినెస్ ఐడియా ఉంది, ఇలా ఫెయిల్ అయిపోయింది అంటే. తను కూడా వెళ్తుండే బిట్స్ బినానికి. నా బిజినెస్ ఐడియా ఉంది, అది ఫెయిల్ అయిపోయింది, లాస్ట్ ఏదో ప్రాబ్లమ్స్ అయ్యి వేరే వాళ్ళని తీసుకున్నారు అని ఏడవడం స్టార్ట్ చేస్తే మా సిస్టర్ ఇలా అనేది ఒక ఐడియా ఇచ్చింది. సో ఒక ఐడియా ఇస్తే నేను దాన్ని ఫుల్ ఆలోచించి ఇచ్చేసా. ఓహో, అక్కడ నుంచి వచ్చి నీకు థాట్. కానీ ఇది ఇంప్లిమెంట్ చేయడానికి కనీసం ఇంజనీరింగ్ ఏం చేయాలి కదా. ఎప్పుడు ఇంటర్ తర్వాత 10th కాదు, నేను ఐ థింక్ 8th నుంచి 12th వరకు ఉంటుంది ఇది. సో నేను దీనిలో ఎప్పుడన్నా బిట్స్ బిలానికి వెళ్ళొచ్చు. 8th క్లాస్ నుంచి 12th లోపు, అంటే 12th స్టాండర్డ్స్ లోపు నేను వాళ్ళకి జస్ట్ కాన్సెప్ట్ ఇస్తున్నా అంతే, వాళ్ళంతా మనకి చేస్తారు. జస్ట్ కాన్సెప్ట్ ఇచ్చి దాంతో చేపిస్తున్నా అంతే. ఓకే. అయితే ఇప్పుడు నువ్వు అన్నట్టు ఇవన్నీ చేయాలంటే నువ్వు కనీసం బాగా చదువుకోవాలి, కాలేజ్ స్కూల్కి రెగ్యులర్కి వెళ్ళాలి. మరి ఇంత బిజీ స్కెడ్యూల్ నువ్వు స్కూల్కి ఎప్పుడు పోతున్నావు? స్కూల్ ఎప్పుడు సీరియల్ షూటింగ్స్ లేదు, మూవీస్ షూటింగ్స్ లేదు, అప్పుడు వెళ్తున్నాను. అంతేనా? మంత్లీ ఎన్నిసార్లు వెళ్తావు? 5 days. 5 days ఏనా? లెక్క పెట్టుకుంటున్నాడు అంటే వేళ్ళ మీద లెక్క పెట్టుకునేటన్ని రోజులు మాత్రమే స్కూల్కి వెళ్తాడంట. చదువుతావు బాగా? బిలో యావరేజ్ స్టూడెంట్, అబవ్ యావరేజ్. అయితే పర్వాలేదు, టాపర్ అవ్వాల్సిన అవసరం లేదు కానీ పాస్ అయితే చాలు. అబవ్ యావరేజ్ అంటున్నా కాబట్టి నీకు ఎలాగో మెమరీ పవర్ ఉంటుంది కాబట్టి ఒక రోజు ముందు చదువుకున్నా వచ్చేస్తుంది కదా. ఒక రోజు రాత్రి అంతా అంటే నాకు అవసరం లేదు కానీ ఎక్స్ట్రా అంటే మా వాళ్ళు ఇయర్ డేట్ లో ఏమైంది, ఆ డేట్ లో ఎందుకు అయింది అలాంటి పెడతారు. సో నేను అంతా హెడ్ ఫోన్స్ వేసుకొని ఫిజిక్స్ వాళ్ళ చూడాలి అప్పుడు. ఓకే. సో ఇదంతా. సో మరి ఇప్పుడు నీకు అసలు సినిమా ఇండస్ట్రీ మీద కానీ అంటే యాక్టింగ్ మీద ఎట్లా ఇంట్రెస్ట్ వచ్చింది నీకు అసలు? అంటే యాక్టింగ్ నువ్వు నేర్చుకోలేదు అంటున్నావు ఇక్కడ కూడా, ఎట్లా ఇంట్రెస్ట్ వచ్చింది? అంటే చిన్నప్పటి నుంచి అక్క నాకు ఆ లైఫ్ స్టైల్ ఇష్టం ఉంది. లైక్ ఆర్టిస్ట్ లైఫ్ స్టైల్ నాకు చాలా ఇష్టం ఉంది. లైక్ మనం ఎక్కడ వెళ్ళినా మనకు స్పెషల్ సెక్యూరిటీ ఉంటుంది, స్పెషల్ ఫోకస్, ఇంకా సెలబ్రిటీ హోదా, ఇంకా ఆర్డినౌట్ అయిపోతాం మనం. అంటే కాకుండా గుడ్ ఆర్డినౌట్ నాకు ఇష్టం ఉండే చిన్నప్పటి నుంచి. సో అట్లా నీకు స్పెషల్ గా గుర్తింపు రావాలనేది నీ మైండ్ సెట్ లో ఉండే, అందు గురించి ఈ ఫీల్డ్ ఎంచుకున్నాం. గ్రేట్ నాన్న. అయితే చెప్పు, ఇప్పుడు యాక్టింగ్ నీకు సరే ఇది ఇంట్రెస్ట్ ఉంది కానీ యాక్టింగ్ ఎట్లా వచ్చింది? అంటే నీ ఫస్ట్ తీసిన ఏ షూట్ ఉందో అందులో ఉన్న డైలాగ్ కానీ ఏమైనా గుర్తున్నాయా? ఫస్ట్ అల్లూరి సీతారామరాజు గారి డైలాగ్ గుర్తుంది. అది ఫస్ట్ నువ్వు ఆడిషన్స్ అది చెప్పు. ఆడిషన్ కదా చెప్పాను కదా నా సినిమా ఆగిపోయిందని, దాని డైలాగ్ ఇది. సో ఈ డైలాగ్ కోసం మేము హైటెక్ సిటీకి ఎవ్రీ డే తిరిగే వాళ్ళం లాక్డౌన్ లో. ఎందుకు? ఆ డైలాగ్ కావాలని. లైక్ అది పెద్ద డైలాగ్ కదక్క, స్పాట్ లో రావాలి, కరెక్ట్ ఎక్స్ప్రెషన్స్ రావాలి.
అంటే హైటెక్ సిటీకి ఎందుకు వెళ్ళారు ఈ డైలాగ్ కోసం? అంటే వాళ్ళ ఆఫీస్ అక్కడ ఉంది. ఓహో, అక్కడికి వెళ్ళి చేసా. అక్కడ ఆఫీస్ లో అన్న వాళ్ళు నాకు నేర్పించారు. డైరెక్టర్ రాథోడ్ సార్ నాకు చాలా హెల్ప్ చేశారు అప్పుడు. ఇంకా అందరు అక్కడ ఏడి అన్న వాళ్ళు, కో డైరెక్టర్ అన్న వాళ్ళు అందరు కలిసి నాకు ఆ డైలాగ్ నేర్పించారు. చెప్పా డైలాగ్. నేను ఇక్కడ కులాసగా కూర్చోడానికి రాలేదు. నా ప్రజల్ని నానంశలు పెట్టి నాతో స్నేహం చేస్తారు రుద్రఫర్ట్. నేను ఇంత నీచుడు నర రూప రాక్షసుడు అనుకోలేదు. సామంతులు భోగ విలాసాల కోసం ప్రజా జీవితాన్ని నాశనం చేసి నీ కాళ్ళు కడిగే బట్ట సామంతులు ఈ దేశంలో చాలా మంది ఉంటారు. నన్ను నాశ పెట్టే వేద ప్రయత్నం అని సందేశటలు చెప్పుకో. బ్రిటిష్ సామ్రాజ్యం ఢిల్లీ బాదుషాల ఎదుట వంగి వంగి స్థలంలో కొట్టినప్పుడు ఎక్కడుంది బ్రిటిష్ సామ్రాజ్యం? పర్తక్ అనే పేరున్న ఊరు తిరిగినప్పుడు ఎక్కడుంది రుదర్ఫర్డ్ బ్రిటిష్ సామ్రాజ్యం? గిడ్డంగులు కట్టుకోవడానికి ఇంత చోటు చాలని మా చంద్రగిరి రాజధార జోలు పట్టి తిరుపులు ఎత్తినప్పుడు ఎక్కడుంది రుదర్ఫర్డ్ బ్రిటిష్ సామ్రాజ్యం? పొరపాటున కూడా ఇచ్చేది రుదర్ఫర్డ్. ఇది నా భూమి. ఇక్కడ గాలి పవిత్రం, నీరు పవిత్రం, మట్టి పవిత్రం, అరళ్ళు కొండలు సమస్త పవిత్రం. ఈ జన్మకే కాదు 1000 జన్మకైనా ఈ పుణ్యభూమిలోనే పుడతాను. నా ప్రజల సమస్త అగ్గిపాటు పడతాను. సామ్రాజ్యం అంటే పోరుకున్న భిక్షం కాదు, పోరాడి గెలుచుకున్న హక్కు. రక్త మాంసాలు ధర పోసి మనని మనం రక్షించుకోవాల్సిన వరం. నేను కోరేది అలా ఇలాంటి సామ్రాజ్యం కాదు. ఎక్కడ మనుషులు తలెత్తుకొని తిరగలరో, ఎక్కడ మనుషులు ఏ భయం లేదో అలాంటి సామ్రాజ్యం నాకు కావాలి. నీ దగ్గర ఉందా? అక్కడ కాదురా, ఇక్కడ కాల్చు. వావ్, సూపర్. అంత పెద్ద డైలాగ్ ఎట్లా గుర్తుంది నీకు అసలు? ఏమో చాలా బాగా చేసావు. ఇంకా ఇది ఆయి సినిమాలో కూడా ఒక డైలాగ్ ఉంటుంది చూడు, అది కూడా చెప్పు మా వాళ్ళ కోసం. నాన్న నేను మా ఫ్రెండ్స్ తోటి చదువుకోను నాన్న. నేను చదువుకుంటే హాస్టల్లోనే చదువుకుంటా, లేదంటే లేదు. నాన్న నేను చదువుకుంటే హాస్టల్లోనే చదువుకుంటా, లేదంటే లేదు. అంతే ఒక డైలాగే. ఎన్ని రోజులు చేస్తావు ఇది మామూలుగా షూటింగ్ అంతా కూడా? అంటే 2 days లో 3 scenes అయ్యాయి. 2 days లో 3 scenes. ఈ ఒక్క డైలాగ్ అది యాక్చువల్ చాలా పాపులర్ అయింది తెలుసా ఆ సినిమాలో. చిన్నప్పుడు నిన్ను కొట్టేది టీచర్ అదంతా కూడా ఉన్న కొద్దిసేపు అయినా కూడా బాగా గుర్తుండిపోయాయి అందరికి.